వీడియో స్టార్ట్ చేసినారా? నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? ఏం ప్రిపేర్ అవుతావు? నీకేమనిపిస్తే అది చెప్పు, సరేనా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక వ్లాగ్స్ 01. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నా పేరు నిహారిక. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నార్మల్గా ఫుల్ రా ఉంటుంది వీడియో. అసలు ఏం ప్రిపేర్ కాలేదు మేము. లవ్ మ్యారేజ్కి అన్న అరేంజ్ మ్యారేజ్కి డిఫరెన్స్ అంటే, మన మమ్మీలు ఇప్పుడున్న జనరేషన్లో మనం పేరెంట్స్ అయితే ఈజీగా ఒప్పుకుంటారు. మన పేరెంట్స్ అయితే లవ్ మ్యారేజ్కి ఒప్పుకోరు కదా. సో ఆమె ఒపీనియన్ ఏంటి, మా మమ్మ ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకుందాం. కనబడాలి కదరా, కూసో కూసో, గట్టిగా మాట్లాడాలి. నువ్వు నాకు చెప్పు, లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటిది? ఫస్ట్ లవ్ మ్యారేజ్ ఎందుకు వద్దు, ఫస్ట్ అది చెప్పు. లవ్ మ్యారేజ్కి ఏమో గట్టు లేదు కేవరా, గిటు ఉన్నది. అయ్యో గిట్టుందా? అయ్యో మరి అది వస్తుందా ఇప్పుడు మనం అన్నది? వస్తుంది, నువ్వు చెప్పు. కాదు, గట్లయితే అందరు చూస్తాం. ఎవరు చూడరు, నువ్వు మాట్లాడు. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయితే విలువ ఉండదు. అయ్యో ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారా పాడుగాను అని అంటారు. ఎందుకంటారు? ఒకవేళ మీరు చూసిన పెళ్ళి చేసుకుంటే అది సక్సెస్ కాదు, ఆమె కష్టాలు పడుతుంది, అమ్మాయి కష్టాలు పడుతుంది. అందరూ చుట్టాలు కూడా అయ్యో కష్టం వచ్చింది అని మన చుట్టాలు పక్కలు పాపం అంటారు. మన ఇంట్లో కూడా ఎంబడి ఉంటారు, అయ్యో కష్టం వచ్చింది బిడ్డకు కట్టం చేసుకుని బాగుతుంది అని అంటారు. అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే దాని బల్బు దానికి అంగింది అవే చెప్తుంది కదా ఇల్లే. మరి ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఇప్పుడు పేరెంట్స్ అంటే మన ఫ్యామిలీలలోనైతే ఒప్పుకోరు, అసలే ఒప్పుకోరు. ఒప్పుకోకుండా ఆమె చేసుకుంటుంది, చేసుకొని మంచిగా బతికిన వాళ్ళు ఉన్నారు కదా, మంచిగా బతికేటోళ్ళు ఉన్నారు కదా. అందరు మంచిగా బతుకుతారని గ్యారెంటీ లేదుగా. ఇప్పుడు చేసుకున్న వాళ్ళు అయితే మంచిగానే బతుకుతారు కదా, మంచిగానే బతుకుతారు. ఒకవేళ మీరు చేసిన సంబంధమే ఏమంటారు సక్సెస్ కాలేదనుకో, వాడు తాగుపోతాడో తిరిగిపోతాడో కొడతాడో తిడతాడు, అప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అమ్మాయి మోసపోయినట్టే కదా. తల్లిదండ్రులే బాధ్యతలు. తల్లిదండ్రులు బాధ్యతలు అయితే కొన్ని రోజులే ఉంటారు తల్లిదండ్రులు, తమకి లైఫ్ టైం ఎఫెక్ట్ పడుతుంది కదా. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా అయితే తల్లిదండ్రులు అయితే ఎల్లకాలం ఉండరుగా. ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? అరేంజ్ మ్యారేజే బెస్ట్. ఎందుకు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్? అందరు సపోర్ట్ ఉంటుంది. అట్లా అంటావు, విలువ ఉంటుంది అంటావు. విలువ ఉంటుంది ప్రపంచంలోనే మరి చుట్టాలల్లో కాదు, సమాజంలో కాదు, మొత్తం వరల్డ్ వైడ్ ప్రపంచంలోనే మంచి గౌరవ మర్యాదలు ఉంటుంది. లోకమైన వాళ్ళు అవయ్య పెళ్లి చేసిరు కాదు రప్పం కట్టపడి చేసిర్రు, చేసినందుకు గట్లయిందా ఆమె తర్వాత గట్లుందా? ఒక్కొక్కరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎట్లా బతుకుతారో చూడిపో అని అట్లా అంటారు. చేస్తే కష్టాలు వస్తే ఇట్లా అంటారు. కానీ లవ్ మ్యారేజ్లో సక్సెస్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు, బాగా కష్టాలు పడ్డాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు కష్టాలు వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు పిల్లలు? ఏం లేదు, ఒకవేళ పిల్లలే లవ్ చేసుకొని ఇట్లా అమ్మ మేము ఇట్లా లవ్ చేద్దాం అనుకుంటాను, లవ్ చేసినాము ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటాము అని అంటే దానికి మీ ఒపీనియన్ ఏంది? దాని ఒపీనియన్ ఏంటంటే మనసు అటు ఇటు నల్లాడుతుంది. అమ్మో వాడు మరి పని చేస్తాడా చేయడా, మంచిగా బతుకుతారా బతకరా, అయ్యి బాబోయ్ ఏమో దాడుతూ ఏమైనా మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తాం. ఒకవేళ ఆ అబ్బాయి వాళ్ళకి మంచిగా పలుకుబడి ఉండి మంచిగా పని చేసేటోడే అయితే వాళ్ళు వచ్చి మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడతాడు, మరి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా, సామరస్యంగా మరి మనం ఇద్దరం కలిసి పెళ్ళి చేసుకుందామా, మీరేమంటారు, మీ సంగతి ఏంది ఎట్లుంది, ఇద్దామనుకుంటారా, మరి మా వాడు మీ పిల్లని చేసుకుంటానని అంటాడు
అని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు అడిగి వాళ్ళు అందరు లెక్క మనం చేద్దాంకి మరి వాళ్ళు మనం కాదంటే వాళ్ళే పోయి పెళ్లి చేసుకుంటే మీ నోట్లో మట్టి పడుతుంది మా నోట్లో మట్టి పడుతుంది అని వాళ్ళు ఇల్లు తెచ్చుకొని వచ్చి అడిగితే దాని గురించి ఆలోచించి చేయాలంటే చేయాలి. ఒకవేళ అమ్మాయి ఇష్టపడుతుంది వాళ్ళే అబ్బాయి వాళ్ళే వచ్చి అడగాలని లేదు కదా, అమ్మాయి వాళ్ళు పోయి అడిగితే ఏమవుతుంది? ఏమైతే అంటే మరి వాళ్ళు ఒప్పుకునేది తెలియదు ఒప్పుకుంది తెలియదు. మరి వాళ్ళు కూడా అట్లనే ఉంటారు కదా, మీరు ఒప్పుకునేది తెలియదు ఒప్పుకునేది తెలియదు అని అనుకుంటే అంటే తెలియదు కదా, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో మీరు అట్లనే అనుకుంటారు, ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని వాళ్ళ సైడ్ నుంచి కూడా అట్లనే అనుకుంటారు, ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని. అప్పుడు ఏం చేస్తారు? ఏంది వాళ్ళకి ఇచ్చేది మనకు దొరకరా పిల్లగాడు మొత్తం దొరుకుతాడని. అంటే లవ్ మ్యారేజ్ అయితే అట్లా, అరేంజ్ మ్యారేజ్ అయితే వాడు ఏమన్నా ఏం చేసినా సచ్చినట్టు వాడు ఉండాలి. అది చేసుకుంటూ కూడా వేస్ట్. ఏం చేసుకున్నాడు? లవ్ మ్యారేజ్ మొత్తానికి అయితే లవ్ మ్యారేజ్ వేస్ట్ అంటావు. వేస్ట్. ఒకవేళ సక్సెస్ అయ్యి మంచిగా బతుకుతా మరి దానికి ఏమంటారు? అది వెనక వచ్చేది అది ఎవరికి తెలియదు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయితే తెలుసా? తెలియదు కానీ ఇది అందరికీ అందరు మన చుట్టాలు పక్కాలు అందరికి ఇష్టపడి నచ్చి వచ్చి చేసి పోయి అక్షంతలు వేసి ఆశీర్వదించి అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయే మంచి మర్యాద అది. ఇప్పుడు ఏమంటారు? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మన కష్టం వస్తే పెద్దలు ముందు ఉంటారు, అదే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మన కష్టం వస్తే అది అనుభవిస్తే పో. ఎందుకు చెప్తుంది అటు ఇడా ఏమిటి చెప్తుందంటే పో తలకాయ చాలు. మరి అరేంజ్ మ్యారేజ్లో కూడా అట్లాంటి కష్టాలు వస్తే అప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అన్నట్టు? ఏంటి అంటే మనకి శాతం అప్పుడు కూడా బాధపడాలి కదా. బాధపడతారు మరి ఎట్లా? తలరాతని బట్టి ఉంటుంది అంటావు. మళ్ళీ ఫైనల్ లవ్ మ్యారేజ్ వద్దంది, అవసరం లేదన్నది. ఒకవేళ అందులో కష్టాలు వచ్చి ఇంట్లో కష్టాలు వస్తే ఎట్లా అంటే అది నీ తలరాత అని మళ్ళీ తలరాత మీద పెడతారు. తెలంగాణ మమ్మీలే ఇంత లవ్ మ్యారేజ్లో ఒప్పుకోరు. తెలంగాణనే కాదు ఎక్కడైనా కూడా మన పేరెంట్స్ వాళ్ళైతే అస్సలు లవ్ మ్యారేజ్ ఒప్పుకోరు. కానీ మన పిల్లలకి మాత్రం మేబీ ఒప్పుకోవచ్చు, ఏమో చెప్పలేము. మన పూరగాళ్ళ లేపుకొని వస్తే దానికి ఎవరేం చేయలేరు. లేచిపోవడం తప్పు కాదు, కరెక్టే, సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి కావచ్చు. కానీ రైట్ పర్సన్ని చూస్ చేసుకొని మంచిగా సెటిల్ అయ్యి పెళ్ళి చేసుకుంటే బెటర్ ఏమో. అంతేనా? బెస్ట్ బెస్ట్. పని పాట లేని పెళ్ళి చేసుకోకూరి, జరా కష్టాలు పడకూర్రి. మేము మస్తు మందిని చూసాం, మా ఫ్యామిలీలోనే ఫుల్ మంది కష్టపడతారు. తెలియకుండా చేయకుండా పెళ్ళి చేసుకున్న వాళ్ళు కళ్ళ నిండా దగ్గరగా చూస్తున్నాం. వాళ్ళని చూస్తా అంటే అసలు పెళ్ళి చేసుకోవాలని ఆలోచన వస్తలేదు. ఫస్ట్ పెళ్ళి అంటే భయం అవుతుంది. ఇది అందరు అమ్మాయిలకు ఉండే ఒక పెద్ద బాధ పక్కన పెడితే భయం. ఎట్లుంటుందో వాడు ఎట్లా అంటాడో ఏమో తెలియదు, పెళ్ళి చేసుకోమని ప్రెషర్ చేస్తారు. అట్లుంటుంది. ఇప్పుడు ఫైనల్ ఏమంటావు? ఏమద్దు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ మ్యారేజ్ వద్దు. ఇది మా మమ్మ ఒపీనియన్. లవ్ మ్యారేజ్కి ఉన్న అరేంజ్ మ్యారేజ్కి డిఫరెన్స్ చెప్పు అని అంటే అసలు లవ్ మ్యారేజే వద్దు అంటుంది. ఇంతే ఈరోజుకి వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.